హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం మా అమ్మమ్మ వాళ్ళండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెట్లు ఉండేయండి. సాయంత్రం ఏడాదికి ఆడవాళ్ళందరూ వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చునేవారు. ఏదైనా గొడవలు పడ్డా ఏమన్నా అనుకున్నా, చుట్టుపక్కల వాళ్ళైనా దెబ్బలాడుకున్నా మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి చెప్తే మా అమ్మమ్మ వాళ్ళకి ఏలాకోలంగా సరదాగా ఏవో చెప్తూ ఉండేది. అలాగే ఎక్కువ సామెతలు చెప్పేదండి. మా అమ్మమ్మ వాళ్ళమ్మ చెప్పేదట, మా అమ్మమ్మ కూడా చెప్పేది. అప్పుడు అనేది ఎవరినైనా దెబ్బలాడుకున్నారని అనుకుంటే వాళ్ళు ఏమన్నా బాధపడితే అమ్మకు ముద్దెట్లేనోడు పిన్నమ్మకు పడిచేరు పెట్టాడంట అనేది. నేను వింటే ఆ సామెత పట్టుకు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేదాన్ని. ఏమి అమ్మకంటే ముద్దెట్టాడంటే పిన్నమ్మకు పడిచేరు ఇట్టాడంటే నీకు తెలుసా అంటే అది నవ్వుకునేవాళ్ళం. మాకు తెలియదండి అప్పుడు సామెతలు అంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తే విని వాళ్ళ దగ్గర చెప్పడే తప్ప తెలీదు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలామంది అలాగే ఉన్నారండి. నిజంగా అమ్మకు ముద్దు పెడుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ పిన్నమ్మ కూడా పడిచేరు మటుకు కంపల్సరీ పెడతారు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పను, అందుకే చెప్తున్నాను పూర్తిగా వీడియో వినండి అని. అందరూ అలా ఉన్నారని చెప్పనండి, కొంతమంది అలా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఎప్పుడో పుట్టబడిన సామెత ఇప్పుడు వరకు కూడా నాకు ఏమైనా ఇలాగే అన్నా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన సామెతలు అనమాట. నిజమంటారా కాదంటారా మీరే చెప్పండి. మీకు నచ్చితేనే చూడండి, అది మీ ఇష్టం. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి.